నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే ఇక నుండి రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు ఎటువంటి ప్రయాస అవసరం లేదు. మీరు 7337359375 నంబర్కి వాట్సాప్ నుంచి హాయ్ చెబితే చాలు, మీరు ఎటువంటి చెమటోడ్చకుండా ధాన్యం విక్రయించుకునేందుకు సులభంగా మీకు ప్రక్రియ అనేది అవుతుంది. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం హాయ్ అని టైప్ చేయాలి. హాయ్ అని టైప్ చేసిన తర్వాత మనకి షెడ్యూల్, రీషెడ్యూల్ అని 2 బటన్స్ వస్తాయి. మనం షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ సంఖ్యని నమోదు చేయమని మెసేజ్ వస్తుంది. మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆధార్ కార్డ్తో మ్యాప్ అయిన రైతు పేరు అనేది మనకి వాట్సాప్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఏ రైతు సేవా కేంద్రంలోని విక్రయించాలనుకుంటున్నామో ఆ కేంద్రాల యొక్క పేర్లు కూడా వస్తాయి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద రైతు సేవా కేంద్రం పాలకోడేరు చూపిస్తుంది కనుక దాని మీద క్లిక్ చేసుకుందాం. ఇక మనం రైతు సేవా కేంద్రం పాలకోడేరు క్లిక్ చేసిన తర్వాత ఏ తేదీన విక్రయించాలో వాట్సాప్లో అడుగుతుంది. ఉదాహరణకి 17 నవంబర్న విక్రయించాలనుకోండి. 17 నవంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తరువాత సమయంని ఎంచుకోమని మెసేజ్ వస్తుంది. మనం 11 గంటల నుంచి 1 గంట మధ్య విక్రయించాలని అనుకున్నట్లయితే ఆ సమయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా 11 నుంచి 1 గంట మధ్య ప్రత్యేకంగా ఏ సమయంలోని వెళ్ళి విక్రయించుకుంటామో అది అడుగుతుంది. అంటే 11 గంటలకి విక్రయిస్తామా, 1 గంటకి విక్రయిస్తామా, 12 గంటలకి విక్రయిస్తామా అని. మనం 12 గంటలకి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే 12 గంటలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం ఏ రకం ధాన్యం ఎంచుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద కామన్ సార్టెక్స్ M2U 70 రకం ఒకటి, కామన్ నాన్ సార్టెక్స్ MT రకం 2 రకాల ధాన్యాలు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ రకం ధాన్యాన్ని అయితే విక్రయించాలనుకుంటున్నారో ఆ రకం ధాన్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని బ్యాగ్ల రైస్ని విక్రయించాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఈ విధంగా షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీరు ఏ తేదీనైతే బుక్ చేసుకున్నారో ఆ తేదీన కన్సర్న్ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క రైస్ బ్యాగ్స్ని విక్రయించుకోవచ్చు. ఈ సౌలభ్యం చాలా బాగుంది కదా. ఇక మీరు ఎవరైనా ధాన్యాన్ని విక్రయించాలనుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు.